హాయ్ అండి, బాగున్నారా అందరూ? మేము ఇప్పుడు శనివారం సంత అంటే మార్కెట్, కూరగాయల సంతకి వెళ్తున్నాము. నేను మా పాప. ఇది మా ఇంటి దగ్గర ఉన్న పార్కు. ఈ ఏరియా చాలా బాగుంటుందండి. ఇక్కడ అపార్ట్మెంట్లే ఉన్నాయి చాలా. మా కూతురు అపార్ట్మెంట్లో ఉంటుంది. అక్కడ అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, ఉంటున్నారు అక్కడ. ఇదిగోండి శనివారం సంతకు వచ్చేసాము. చిన్న సంత, అంత పెద్ద కూడా సంత కాదు, చిన్నదే. ఇక్కడ గాజులు, క్లిప్లు, సంత అనగానే గాజులు, క్లిప్లు అన్నీ ఉంటాయి కదా. మా పాప ఏమో గాజులు తీసుకుంటాను అన్నది. నేను వద్దాను, మొన్నే కదా చార్మినార్ వెళ్ళాము, ఇప్పుడు ఎందుకు అనేసి అన్నాము. ఇక్కడ మేము ఆలుగడ్డ తీసుకున్నాము. అప్పుడే మెరుపులు స్టార్ట్ అయింది. పెద్ద వర్షం పడుతుంది ఏటో అనేసి మాకు భయం వేసింది. కానీ మెరుపులు అయితే వేస్తూనే ఉన్నది. మబ్బు కమ్మేసింది బాగా. వర్షాలు గట్రా ఏం పడలే. ఈమె దగ్గర పావు కేజీ కలిపి అల్లం వెల్లుల్లి తీసుకున్నాము. చూడండి, పిల్లల తాలూకుల బెలూన్స్ ఇవంతా. మరి సంత అన్నాక పిల్లల బెలూన్స్ అవన్నీ ఉంటూనే ఉంటాయి. ఇక్కడ మురుమురాలు, పసుపు ప్యాకెట్లు, కారం ప్యాకెట్లు అన్నీ. ఇక్కడ సమోసాలు, కానీ రోడ్డు మీద ఉన్న సమోసాలు తినకూడదు అంటారు కదండి, అది మన హెల్త్కి కూడా మంచిది కాదు. ఇక్కడ మనం చిక్కుడుకాయ తీసుకున్నాము, పొడవుటు ఉన్న చిక్కుడుకాయలు. సంతకి వెళ్తే అన్ని కూరగాయలు, వెరైటీ కూరగాయలు కనిపిస్తుందండి. అన్నీ కొనాలనిపిస్తుంది. లాస్ట్కి సంత చేసుకొని మేము ఇంటికి వెళ్తున్నాము. తర్వాత మేము సూపర్ మార్కెట్కి వెళ్ళాలి కదా, తొందరగా చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. వర్షం ఎక్కడ పడిపోతుందో భయంతో ఇంటికి వెళ్ళిపోయాము మేము. ఇప్పుడే మా సుజిపిన్ని, మా అత్త మార్కెట్కి వెళ్ళి వచ్చేసారు. ఇప్పుడు మేము సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం అన్నమాట. వీఆర్ ఆన్ ద వే. కార్లో వెళ్తున్నాము. నేను, మా బాబాయ్, మా పిన్ని, మా అత్త. సో ఇప్పుడు ఆన్ ద వేలో ఉన్నాము. 5 minutes అయితే వెళ్ళిపోతామన్నమాట. సో చూసారు కదా, మా అత్త ఇంకా మా యశ్వి ఇక్కడ ఉన్నారనమాట. అత్త హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తుంది మా అత్త. దాంతో హాయ్ చెప్పిద్దామంటే అదేమో బయట ఉన్న వాళ్ళకి బాయ్ చెప్తుంది. సో మా సుజిపిన్ని ఫ్రంట్ సీట్లో కూర్చుంది. చూసారా బైక్లన్నీ ఎలా వెళ్ళిపోతున్నాయో, కార్లన్నీ. ఇది వచ్చిందంటే ఇంకా మనకి రత్నదీప్ వచ్చేసినట్టే. ఇలా యూటర్న్ తీసుకుంటే అయిపోతుంది. సో మేమైతే వెళ్తున్నామన్నమాట సరుకులు కొనడానికి. lenskart.com అంట, అండ్ రిలయన్స్ అన్నీ ఉన్నాయి. ఇదేదో ఇంటర్నేషనల్ స్కూల్ లాగా ఉంది. సో మనకి రత్నదీప్ అటు సైడ్ ఉంటుందన్నమాట. సో మేమైతే ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగామన్నమాట. ఇండియన్ ఆయిల్ దగ్గర చాలా కార్లు లైన్కి ఉన్నాయని ఇక్కడ ఆగాము. చూసారు కదా కార్లన్నీ ఎలాగ వెళ్తున్నాయో. ఎక్కువగా ఇక్కడ కార్లే ఉంటాయండి. చూసారా, నేనైతే నా ఫేస్ చూపించుకుంటున్నాను. ఎక్కువగా ఇక్కడ కార్లు, బైకులు తప్ప ఆటోలు కూడా ఎక్కువే ఉంటాయన్నమాట. రిక్షాలు అవన్నీ తక్కువ. చూసారు కదండి, మేమైతే వచ్చేసాము రత్నదీప్కి. ఇదే రత్నదీప్ అనమాట. వచ్చేసరికి చీకటి అయిపోయింది కొంచెం. సో నేనైతే మా చెల్లికి ఎత్తుకుంటే మా సుజిపిని వీడియో తీస్తుంది అనమాట. నేనే ఎత్తుకుంటానని మరి లాక్కున్నాను దానికి. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము లోపటికి. సో ఇవంతా నడుచుకుని వెళ్ళాలి. లోపలికి అయితే వచ్చేసాము. మా సుజిపిని, మా అత్త అండ్ దీనికైతే ఇక్కడ కూర్చుని పెడుతున్నారనమాట. సో ఇక్కడ అన్ని ట్యాంగ్స్ ఉన్నాయంట. ట్యాంగ్, చిన్న ప్యాకెట్లు, పెద్ద ప్యాకెట్లు, ఆరెంజ్ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్ అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే లెమన్ ఫ్లేవర్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. వీళ్ళకేమో వెళ్దాం పదండి స్టార్ట్ చేద్దామంటేనేమో ఉండు బాబాయ్ రాని అంటున్నారు. మా బాబాయ్ ఏమో బయట ఏదో సంథింగ్ వర్క్ ఉందంట, వెళ్ళారనమాట. సో ఇక్కడైతే మేము ఉన్నాము. ఇవన్నీ న్యాచురల్ జ్యూసెస్ అండ్ ఇవన్నీ చాకోస్ అన్నమాట. లైక్ మనము తింటుంటాం కదా నార్మల్ స్టోర్స్కి వెళ్ళి కొనుక్కొని, అవి ఇక్కడ కూడా అమ్ముతున్నారు. పెద్ద ప్యాకెట్స్ ఇంకా చిన్న ప్యాకెట్స్ అన్నమాట. నేనైతే మా సుజిపినికి చెప్తున్నాను ఆ చాకో ఫిల్స్ నేను కూడా తినేదాన్ని అని చెప్పేసి. మా సుజిపిని ఏమో ఎక్కడ తినేదాన్ని అంటుంది. సో ఇవన్నీ మిల్క్ షేక్స్ అండ్ ఆల్ దో థింగ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చల్లగా ఉండాలని సమ్మర్లోనే ఇక్కడ డ్రింక్స్ అయితే పెట్టారు. సబ్జా సీడ్స్ అండ్ బ్లూబెర్రీ ఫ్లేవర్ అని.
వామ్మో! ఈ కార్న్‌ఫ్లెక్స్ చూడండి ఎంత పెద్దగుందో. ఎవరు కొంటారో ఏంటో మరి. చాలా పెద్దగుంది. మా యశ్వి చూడండి ఒక జ్యూస్ అయితే లాగేసింది. అదైతే మళ్ళీ పెట్టేస్తుంటే మా సుజి పిన్ని మళ్ళీ తీస్తుంది. దాని చేతుల్లో 2 ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి తీయడానికి ట్రై చేస్తుంది. సో, మా బాబాయ్ అయితే ఇక్కడ చూస్తున్నారు కార్న్‌ఫ్లెక్స్ కొందామా అనేసి, ఓట్స్ కొందామా అనేసి. బట్ కొనట్లేదనమాట. సో ఇవి మైనీస్ అనమాట. బ్రెడ్లో వేసుకొని తింటారు కదా, బ్రెడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ శాండ్విచెస్లో అవి. అండ్ ఇక్కడ మా బాబాయ్ ఏమో మా సుజి పిన్నికి చియా సీడ్స్ ఉందని అడుగుతున్నారు. అండ్ దాని తర్వాత నేను మా అత్త వచ్చాము ఇటు. కాఫీస్ ఉన్నాయి అండ్ ఇదేమో రోజ్ సిరప్స్ అండ్ ఇవి పూల్ మక్కన, చియా సీడ్స్ ఇవన్నీ ఇటు ఉన్నాయి. ఇటంతా మ్యాగీ అండ్ అలాగే ఈ సెక్షన్స్ అన్నీ మ్యాగీ సెక్షన్స్. మ్యాగీ చాలా బాగుంది. నేను మా అత్త అయితే షూటింగ్ చేసుకోవడానికి వచ్చేసాము. ఇవి మిల్లెట్ నూడిల్స్ చాలా మంచిదని చెప్తున్నాం మా అత్తకి. ఇవేమో కుకీస్, వేఫర్స్ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. సో చూసారు కదా, ఇవంతా బిస్కెట్ సెక్షన్స్. సో నెక్స్ట్ మా సుజి పిన్ని వాళ్ళు అక్కడ షాపింగ్ చేసుకుంటే మేమైతే ఇటు వచ్చేసి షూటింగ్ చేసుకుంటున్నాం ఏమేమి ఉన్నాయని. ఇవన్నీ మ్యారీగోల్డ్, గుడ్ డే, ఓరియో, బార్న్విటా, హార్లిక్స్, పార్లీ, రస్క్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇటు వచ్చేసి చుపా చుప్స్, క్యాండీస్ ఉన్నాయన్నమాట, గమ్మీస్. ఇవన్నీ మార్ష్మెల్లో నా ఫేవరెట్ ఇక్కడ ఉంది చూడండి. ఇదేమో కిసెస్ చాక్లెట్ సాఫ్ట్ చ్యూ అంట. అండ్ ఇదేదో గమ్మీ హుబా బుబా అండ్ బూమర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మా అత్తేమో ఇదేంటని అడిగితే ప్రోటీన్ బార్ అని చెప్తున్నాయి. ఇటన్నీ వ్యాజ్లిన్స్, నివియావే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇవంతా లిప్ బామ్స్ ఇవన్నీ అన్నమాట. అండ్ బేబీ క్రీమ్ అని చెప్తుంది మా అత్త. సో ఇవన్నీ ఫేస్ ప్రోడక్ట్స్ ఇటు సైడ్ అన్నీ. అండ్ ఇటు సైడ్కి వచ్చేసరికి బ్యాగ్స్, హెయిర్ బ్యాండ్స్. ఇల్లి గ్రీన్ కలర్ బ్యాగ్ ఎంత బాగుందో. అండ్ కింద వచ్చేసి ఇవన్నీ ఫంక్షన్స్కి, వెడ్డింగ్స్కి, బర్త్డేస్కి వేసుకొని వెళ్ళేవి. 5 స్టార్ వెడ్డింగ్స్ ఉంటాయి కదా, దానికి వెళ్తారు వేసుకొని. అండ్ ఈ బ్యాగ్స్లో చూడండి ఎంత బాగున్నాయో. ఎప్పుడుకో ఒకసారి ఇలాంటిది అయితే కొనాలి. ఇలాంటిది నా దగ్గర లేదు అసలు. అండ్ ఇవన్నీ కూడా బ్యాగ్స్. మా అత్తేమో ఇవి చూడు ఎంత బాగున్నాయో ఇవి అనేసి చెప్తుంది, టబ్స్. సో అండ్ ఇటు వచ్చేసి మొత్తం నేను ఎందుకు అలా ఫేస్ పెట్టానంటే అన్నీ చూడడమే కానీ కొనేది ఏది ఉండదని చెప్పేసి. ఇవన్నీ బుక్స్, స్టేషనరీకి సంబంధించినవి అన్నమాట. ఇదిగోండి పెన్స్, కలర్ పెన్సిల్స్, పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి. పౌచెస్, ఇవన్నీ పౌచెస్, వెల్వెట్ పౌచ్ కూడా ఉంది. అది ఎవరో తీసుకెళ్ళిపోయారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉండేది వెల్వెట్ వీటు. ఈ టైమో మా అత్త ఇవన్నీ చూపి అని అంటుంది. బ్యాగ్స్, లంచ్ బాస్కెట్స్. ఇవి డాల్స్, బార్బీ డాల్స్ ఎంత బాగున్నాయో చూడండి. గర్ల్స్ ఓన్లీ 2 రోస్లోనే ఉన్నాయి. మిగతావన్నీ బాయ్స్వే. ఎలిఫెంట్ అయితే చాలా బాగుంది. క్లే ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇదంతా బొమ్మలకి సంబంధించిన సెక్షన్ అన్నమాట. గణేష ఉన్నారు, శివ ఉన్నారు, కృష్ణ ఉన్నారు. అండ్ ఇవి బాత్ టవల్స్, బై 1 get 1 అంట, గెట్ 50%. అండ్ ఇటు వచ్చేసి నాన్ స్టిక్ పెనములు, కర్రలు అన్నీ ఉన్నాయి. కర్రలు అంటే గరిటె కలిపే కర్ర గరిట అన్నమాట. అండ్ నాకు పిచ్చి లెగుస్తుంది, ఏమీ కొనట్లేదు కానీ అన్నీ చూస్తున్నామని. ఇదంతా ఫ్రెంచ్ ఫ్రైస్ సెక్షన్. ఇవంతా ఫ్రూట్స్ అండ్ వెజీస్ సెక్షన్ అండి. మళ్ళీ మేము ఇలా వచ్చేసి ఇవన్నీ చూస్తున్నాము. టీ పొడులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడైతే మాత్రం. బిల్లింగ్ కౌంటర్కి అయితే ఇంకా రాలేదు. మా పిన్ని ఇంకా మా బాబాయ్ అయితే షాపింగ్ చేస్తున్నారనమాట ఇంకా. సో ఇవన్నీ షాపింగ్ చేసారనమాట. ఇప్పుడు ఇవన్నీ బిల్డింగ్కి వెళ్తున్నాయి అన్నమాట. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.